రేపే ఎంతో శక్తివంతమైన ఏకాదశి. మేషరాశి వారికి 100% జరిగేదిదే. కోట్లు గడించే రాజయోగం. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. రేపు వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఇది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి నుండి కూడా మేషరాశి వారి జీవితంలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే ఆర్థిక పరంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన రోజులో మీరు కొన్ని పనులు చేసినట్లయితే ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వృత్తి పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు సాగుతారు. అయితే అసలు మేషరాశి వారి ఏకాదశి రోజు ఏం చేయవలసి ఉంటుంది, ఏం చేయడం వల్ల మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయని ఈ వీడియోలో తెలుసుకుందాం. రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ వాటన్నిటిని కూడా మీరు ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సహజంగా మేషరాశి వారిని గమనించినట్లయితే వీరిలో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. తమ మాటలతో ఇట్టే ఎవరినైనా ఆకర్షించగలుగుతారు. అలానే ఎంతో తెలివిగా మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా తాము ఎవరికి కూడా దొరకకుండా, అంటే ఎలాంటి తప్పులు చేయకుండా, ఎవరి దగ్గర మాట తోలకుండా నిరంతరం కూడా గౌరవ మర్యాదల కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తామంటే కుటుంబ పరంగా కానీ, సమాజ పరంగా కానీ ప్రతి ఒక్కరి దగ్గర గౌరవం సంపాదించుకోవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారాల్లో నష్టం వచ్చినప్పటికీ దాని అంతటినీ కూడా పట్టించుకోరు. ఎప్పుడు కూడా రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపార పరంగా ఈ మాసంలో ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారి నిర్ణయాల విషయంలో మాత్రం చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో మీరు లేటుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి వేరే వ్యక్తులకు వెళ్ళిపోవడం, మీకు వచ్చేటువంటి మంచి అవకాశాలు చేజార్చుకునే విధంగా మీరు తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం తొందరపాటు ఉండాలి. అంటే ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని భయపెట్టడం కానీ, వెనక్కి లాగడం, నిరుత్సాహకరంగా మాట్లాడడం, ఇటువంటి వ్యక్తుల మాటలు విని నిర్ణయాల విషయంలో మీరు ఎంతో సందిగ్ధతకు గురవుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని బయట వారితో చర్చించకపోవడం మంచిది. జీవిత భాగస్వామితో కానీ, తల్లిదండ్రులతో కానీ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో మరి కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఇక మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం మేషరాశి వారి కష్టం అనేది అధికంగా ఉంటుంది. అయితే ఎవరు ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు. మీరు కోరుకున్నటువంటి మార్కులు అంటే ఎక్కువ పర్సెంటేజ్ రావాలనుకునేవారు మాత్రం చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. గురుబలం అనుకూలంగా ఉంది కాబట్టి చాలా వరకు విద్య పరంగా అన్ని సానుకూలంగానే సాగుతాయి. అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పలానా పరీక్ష నేను పాస్ అవుతానా, లేదా పలానా కోర్సు కంప్లీట్ చేయగల, మీపై మీకు నమ్మకం అనేది తక్కువగా ఉండటం వల్ల ప్రతిదానికి ముందుగా భయపడిపోతూ ఉంటారు. భయాన్ని వదిలి మీరు పనులు ప్రారంభించినట్లయితే దైవబలం కారణంగా ఖచ్చితంగా మీరు జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో నిర్మలమైన మనస్సు అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరికి హాని చేయాలని కానీ, లేదా ఒకరిని ఇబ్బంది పెట్టాలని అస్సలు చూడరు. వీరు తమ పని తాను చేసుకుంటూ ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. వారిని నొప్పించడానికి కానీ, వారి అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేయడానికి రాశివారు అస్సలు ఇష్టపడరు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే
కుటుంబ విషయంలో మేషరాశి వారికి చాలా వరకు కూడా అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కానీ, తోబుట్టువుల మధ్య కానీ సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెం తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అంటే అవతలి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఈ సమయంలో మీ తప్పేమీ లేదని మీ గురించి మరలా వాళ్ళు పాజిటివ్గా తెలుసుకొని మీతో స్నేహాన్ని కానీ, బంధుత్వాన్ని కానీ కలుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా విడిపోయిన కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు మళ్ళీ తిరిగి కలవడం వల్ల ఎంతో ఆనందంగా అలానే కొత్త బలం చేకూరిందనే భావన అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా సంతానానికి సంబంధించి త్వరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతాన పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి వివాహం కావాల్సిన స్త్రీ పురుషుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఎంపికల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి పురోగతి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. రాజకీయస్తులకు నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా ఘన విజయాన్ని పొందుతారు. కానీ మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం వల్ల ఎంతో బాధపడతారని చెప్పుకోవచ్చు. మొదట్లో బాధపడినప్పటికీ కూడా తర్వాత ఏం జరిగినా మన మంచికే అనుకుని అవతలి వ్యక్తుల గురించి పూర్తిగా తెలియకుండా ఎవరిని కూడా మీరు ఈసారి నుంచి నమ్మడం ప్రారంభించరు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరించే కళాకారులకు మాత్రం ఆర్థిక పరంగా విపరీతమైన ధన వ్యయం ఉంటుంది. మీరు ఎంత ప్రణాళిక వేసుకున్నా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అనేది జరిగిపోతూ ఉంటుంది. ఎంత మీరు ప్రణాళిక వేసుకుని ఆపుకుందాం అనుకున్నా కూడా అనవసర వ్యయాలకు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే విందు వినోదాలు, పార్టీలు, విలాసాలు, జోదాలు ఇలా వీటిపైకి దృష్టి అనేది ఎక్కువగా వెళ్తుంది. ఇలా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడమే మంచిది. అయితే ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి రోజు 2 రాగి పాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. రాగి లేదా కేవలం మట్టి పాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇనుము, స్టీల్ ఇటువంటివి అస్సలు ఉపయోగించరాదు. వీటిలో ఒక దాంట్లో పాలు, మరొక దాంట్లో పెరుగు తోడు పెట్టుకొని ఆ రెండింటిని కలిపి మీ యొక్క స్థాయి కొద్దీ ఎవరికైనా బ్రాహ్మణునికి దక్షిణంతో కలిపి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో సుఖశాంతులకు కానీ, ఆర్థిక పరంగా కానీ ఎటువంటి లోటు ఉండదు. ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ఈ విధంగా పెరుగు, పాలు కలిపి దానం ఇవ్వడం వల్ల ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. కుదిరిన వారు మీ యొక్క స్తోమత కొద్దీ అన్నదానం ఒకరు లేదా ఇద్దరు మీ యొక్క స్థాయి కొద్దీ చేసుకోవడం మంచిది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.